నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. చంద్రబాబు ద్వారానే అమరావతి రాజధాని అభివృద్ధి. శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం నమ్మవద్దు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు సూచన. వర్షాకాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. మీడియేషన్ అంశం భారత్కు కొత్త కాదని, తరాలుగా మనకు అందుబాటులో ఉందని తెలిపారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు ఓ సమర్థవంతమైన మీడియేటర్గా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో మన పూర్వీకులు, గ్రామ పెద్దలు సమర్థంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ విశాఖపట్నంలో జ్యుడిషియల్ మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయ వ్యవస్థ ఓ మూల స్తంభమని, రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ నిబద్ధతకు, నిష్పాక్షికతకు, పారదర్శకతకు పెట్టింది పేరు. కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైన న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతి పౌరుడికే ఉందన్నారు. భారత్ అత్యంత వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తోంది. ఆనరబుల్ జస్టిస్ శ్రీ పిఎస్ నరసింహన్ గారు, ఆనరబుల్ జస్టిస్ డిఎస్ ఠాకూర్ గారు, ప్రొఫెసర్ సూర్యప్రకాష్ గారు వైస్ ఛాన్సలర్, డాక్టర్ సూర్యరాజు గారు సెక్రటరీ జనరల్ ACIAM, ఆనరబుల్ జడ్జెస్, distinguished jurists and friends. I am very happy to be here. Visakhapatnam is a beautiful city. Everybody will go to Hyderabad and stay there sometime. They want to settle there. Now Visakhapatnam, anybody will come. They will settle permanently in Visakhapatnam. That is the beauty of Visakhapatnam. Either hospitality or beaches or natural beauty, everything. Wonderful place. Apart from all these things, it is a very, very wonderful people. Recently, Visakhapatnam is rated one of the most safest place for women protection. That is a very interesting comment I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice is always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary
not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Here, I wanted to make a comment. I have seen India for the last as a policymaker. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అమరావతి రాజధానిని కూటమి ప్రభుత్వం ప్రపంచ నగరాలకు పోటీగా తీర్చిదిద్దుతుందని ప్రముఖ నటులు, నిర్మాత, సీనియర్ టీడీపీ నేత మురళీమోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకుందని ఆయన విమర్శించారు. భూమి మీద పెట్టుబడి పెట్టిన వారెవరూ నష్టపోరని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి రోజులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర స్పేషల్స్ అండ్ స్ట్రక్చర్ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకర సంస్థ విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి సంస్థలు వెంచర్లు వేయడం వినియోగదారులకు శుభ పరిణామమని మురళీమోహన్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవని ఇందుకు తానే ఒక ఉదాహరణ అన్నారు. సినీ నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహాతో తాను భూమిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించామని, మంచి లాభాలు కూడా ఆర్జించానని తెలిపారు. శ్రీకర్ స్పేస్ అండ్ స్ట్రక్చర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేవినేని సుధీర్ మాట్లాడుతూ తమ కార్యాలయాన్ని మురళీమోహన్ ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాను అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, సంస్థ సీఈఓ వై శ్రీనివాసరావు, కార్యాలయ ఇన్ఛార్జ్ అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఆయనకి నేను అదే చెప్పాను, ఇవాళ కూడా నేను అదే చెప్పాను. ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి రండి అని పిలిస్తే మాత్రం పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను నేను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంత నీతిగా చేశారనేది తెలుసుకొని నా మనసు తృప్తి కలిగితేనే అలాంటి దానికి పెడతాను. అలా వారిని చూడగా కూడా ఆయన చెప్పిన విధానం విన్న తర్వాత, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పింది విన్న తర్వాత, ఇప్పుడు వరకు చేసిన ప్రాజెక్టుల గురించి విన్న తర్వాత తప్పకుండా వస్తారని చెప్పి రావడం జరిగింది. ఆయన కూడా ఇలాంటి లిటిగేషన్ ల్యాండ్స్ కొనకుండా మంచి ల్యాండ్స్ చూసుకొని చక్కగా డెవలప్ చేసి ఇప్పటికే 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా కంచికి చెట్ల దగ్గరలో ఒక ప్రాజెక్టు మెయిన్ రోడ్డుకి దగ్గరలో, అది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అమరావతి దగ్గర నుంచి కృష్ణానది మీదుగా కొన్ని ఐకాన్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవుటర్ రింగ్ రోడ్స్ లాగా, గుంటూరు నుంచి వచ్చేది హైదరాబాద్ వెళ్ళాలనుకోండి విజయవాడ రాకుండా అవుటర్ రింగ్ రోడ్లో వచ్చి వెళ్ళిపోయేటట్టు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ఈ వైజాగ్ వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోయేట్టు ఇట్లా చేసే స్ట్రక్చర్స్ సంస్థ నూతన ఆఫీసు ఓపెనింగ్కి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ లెజెండరీ స్ఫూర్తి ప్రదాత రియల్ ఎస్టేట్ కింగ్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, రియల్ ఎస్టేట్ మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి నా స్వాగత సుస్వాగతాలు. ప్రస్తుతం మా సంస్థకి అడ్మిన్గా వ్యవహరిస్తున్న అడ్మిన్ టీంకి మరియు లీగల్ టీంకి నా అభినందనలు. శ్రీకర అనే కంపెనీని మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది. నేను చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్కి రావడం జరిగింది. నాకున్న పరిచయం. నమస్కారం అండి, నేను మీ వర్షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ ముందు కూర్చుని మాట్లాడే అంత ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు. మా మదర్ వీళ్ళందరూ కూడా చాలా సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు అని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్ మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే, లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్.
అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోను కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ కొన్న ల్యాండ్ డబల్ అయింది అప్పటికి ఇప్పటికి. అంటే ల్యాండ్కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు, భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేనంత నమ్ముతున్నాను నాకు సార్ చెప్పే మాటలు కానీ, మీరు ఇచ్చిన ఆ సీసీ కెమెరాలు మనం లైవ్లో చూసుకోవచ్చు. ఇంత ట్రస్ట్ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు మా మమ్మీ అది ఎప్పుడైతే చెప్పారో, ఆ గుణపాటు నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను ల్యాండ్స్ తీసుకోవడం అట్లా చేస్తున్నాను. వేరే మేము ల్యాండ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని, కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం నమ్మవద్దని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు అన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తమయ్యామని చెప్పారు. పౌల్ట్రీ రైతులకు కోళ్ల భద్రతా చర్యలపై సలహాలు సూచనలు చేశామని అన్నారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్న నివేదికలు రావడంతో ఏపీలో అప్రమత్తమయ్యామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నియంత్రణ నిరోధక కార్యకలాపాలు నిర్వహించేందుకు 721 తక్షణ ప్రతిస్పందన బృందాలను ఏర్పాటు చేశామని, విజయవాడ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో 9491168699 నెంబర్ను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్తవలస మండలంలో కోళ్లు చనిపోవడానికి కారణం బర్డ్ ఫ్లూ కాదు, ఇన్క్లూజన్ బాడీ హెపటైటిస్ కొక్కెర వ్యాధుల కారణంగానే కోళ్లు చనిపోయాయన్నారు. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకునేందుకు 50% రాయితీతో పశుగాన, 75% రాయితీతో పశుగ్రాసం, 85% రాయితీతో పశు బీమా పథకం అమలు చేస్తోందన్నారు. 3 లక్షల ఎకరాల్లో పశుగ్రాసం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కేవలం ఆడదూడలు పుట్టేందుకు రాయితీతో ఖరీదైన పశు వీర్యం రాయితీ ద్వారా ఇస్తున్నామని తెలిపారు. వీధి కుక్కల సమస్య తీర్చేందుకు స్థానికులు, మున్సిపల్ శాఖ సహకరించాలన్నారు. కుక్కలను పట్టుకునేందుకు సహకరిస్తే వాటికి పిల్లలు పుట్టకుండా సంవత్సరానికి 2 సార్లు ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పారు. ముద్ద చర్మ వ్యాధి అనే వ్యాధికి మనం టీకాలను ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. అయితే 4 నెలల లోపు దూడలకి ఈ టీకాలను మనం వేయకూడదు. అయితే 3 నెలల నుంచి 4 నెలల లోపల కొన్ని దూడలకి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇది ఈగల ద్వారా వ్యాపిస్తుంది. సో ఇటువంటివి రైతులు అవగాహన లేక టీకాలు వేయించుకోక ఇబ్బంది పడినప్పుడు సిబ్బంది వాటి ప్రాణాలను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ వ్యాధి ఉధృతంగా వచ్చినప్పుడు ఆ పశువు మరణానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం కూడా పశుసంవర్ధక శాఖ అందించే అనేక రకాలైన టీకాలను సకాలంలో వేయించుకుంటే మా సిబ్బంది సేవలు మీకు మీ యొక్క కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ ద్వారా మా రైతాంగాన్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ఇంటికి పశువైద్య సిబ్బంది మీ గ్రామానికి విచ్చేసినప్పుడు మేము అందజేసే సేవలన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలని, తద్వారా మీ పశువుల ఆరోగ్యం, మీ గొర్రెల ఆరోగ్యం, మీ కోళ్ళ ఆరోగ్యం, మీరు పెంచుకునే ప్రతి పశువు, ప్రతి ప్రాణి ఆరోగ్యం బాగుండాలి. వాటి ద్వారా మీ కుటుంబ ఆదాయం పెరగాలి. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ ప్రభుత్వం మీకోసం చేస్తున్న ప్రతి కార్యక్రమం మీ సంక్షేమాన్ని, మీ ఆరోగ్యాన్ని, ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తామని, త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారన్నారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, అనేక ఆలోచనలు, చర్చల ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం అమలు చేసే పథకాలు, అభివృద్ధిపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి విశిష్టతను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని, టీ తాగుతూ ప్రజల ఆలోచనలు, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ పర్యటనలో భాగంగా సారథ్యమని యొక్క కార్యక్రమానికి మీ నామకరణం చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు, ఆ ప్రాంతంలో ఉండే సమస్యల్ని
తెలుసుకోవడానికి ఉదయాన్నే చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఈరోజు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో మన యొక్క సత్యంగారి హోటల్ దగ్గర ఇవాళ చాయ్ పే చర్చ కార్యక్రమం చేయడం జరిగింది. అనేక మంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది. స్థానికులు అందరూ కూడా ఈ వీళ్ళ ప్రాంతంలో ఉండే సమస్యలు, ముఖ్యంగా సబ్వే సంబంధించిన సమస్య, ఈ యొక్క నేషనల్ హైవే రావటం, ఇక ట్రాఫిక్ పెరగటం, ఇక్కడ నుండి అనేక మంది చిన్న వర్తకులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది. అటుపక్క వెళ్ళాలి అంటే సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక సబ్వేసు, వాక్వేసు ఏర్పాటు చేయాలని తప్పనిసరిగా వాటిని ఏర్పాటు చేసే విధంగా మేము ఆలోచన చేస్తాం. ఆ విధంగా మా పార్టీ సంబంధించిన జిల్లా వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు పెట్టి ఆ విధంగా నేషనల్ హైవే కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, అలాగే మన ప్రాంతానికి మరింత ఉనికి పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా హైవేస్ నిర్మాణం మొత్తం అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ పెంచే విధంగా ఇవాళ ORR ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రాబోతుందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే 100% నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్తో సహా. ఇది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఈ 4 ప్రాంతాలని అనుసంధానించబడి ఈ ప్రాంతాలకన్నీ శీఘ్రగతిన రవాణా వ్యవస్థతో పాటు ప్రజలందరూ కూడా అనేక రకాల విషయాల కోసం వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ అనేక పరిశ్రమలు. మహమ్మద్ ప్రవక్త బోధనలు మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ స్పష్టం చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, దేశ రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కేక్ కట్ చేసి దువా జరిపారు. సందర్భంగా జలీల్ మాట్లాడుతూ 1447 సంవత్సరంలో ప్రవక్త మహమ్మద్ సౌదీ అరేబియా దేశంలో మక్కా పట్టణంలో జన్మించారన్నారు. ఆయన స్థాపించిన ఇస్లాం మతం దాదాపుగా 195 దేశంలో ఇస్లాం వ్యాపించింది అన్నారు. ఆయన బోధనలు మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని, మన జీవితాన్ని ప్రేమ, ఆనందాలతో నింపాలని కాంక్షించారు. మిలాదునబీ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తమకు ఉన్నతంగా నిరుపేదలకు సహాయపడాలన్నారు. అలాగే ముస్లింలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, ముస్లింల ఎదుగుదలకు కృషి చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరి దువా చేయటం జరిగింది. దీన్, దునియా, ఆఖిరత్, షరియత్, తరీఖత్, మారిఫత్, హకీకత్లో ప్రతి ముస్లిం కూడా రోజా, హజ్, జకాత్ ఆచరించాలని, ఆచరించినప్పుడే నిజమైన ముస్లిం అని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దేహాన్ని విడిచిపెట్టి 1450 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి ఆచరించిన సూక్తులను మనం ఈనాటికి కూడా ఆచరిస్తున్నామంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో ఇస్లాం కోసం 1,24,000 అంబియాలు, ప్రవక్తలు, దైవదూతలు వచ్చినప్పటికీ కూడా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి మహమ్మద్ ప్రవక్తగా గుర్తింపు పొందారు. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త యొక్క కుమార్తె ఫాతిమా జహరా మరి అదేవిధంగా గత 15 ఏళ్లుగా కృష్ణలంకలో కనీవిని ఎరుగని రీతిలో ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకతతో సీను అనిల్ ఫ్రెండ్స్ సర్కిల్ వినాయక చవితి మహోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, గద్దె క్రాంతి, అడపా శేషు తెలిపారు. కులమత పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ మహోత్సవ వేడుకలు రాబోయే రోజుల్లో ఇదే రీతిలో మరింత వైభవంగా చేయాలని ఆకాంక్షించారు. కృష్ణలంక 32వ డివిజన్ పరిధిలోని బ్రహ్మరంభపురంలో శ్రీను అనిల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, గద్దె క్రాంతి, అడపా శేషు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఏ నాగరాజు పాల్గొని తులత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కులమత పార్టీలకు అతీతంగా గత 15 ఏళ్లుగా అందరూ కలిసికట్టుగా వినాయక చవితి మహోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది కృష్ణలంకలోని ఎక్కడలేని విధంగా అతిపెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో అందరూ కలిసికట్టుగా మరింత వైభవంగా స్వామివారి మహోత్సవ వేడుకలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. గణపతి ఉత్సవాల సందర్భంగా కృష్ణలంక ప్రాంతంలో బ్రహ్మరాంపురం మరి తోటా సీను ఫ్రెండ్ సర్కిల్ తరఫున, అనిల్ సీను ఫ్రెండ్ సర్కిల్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ రంగరంగ వైభవంగా ఇక్కడ వినాయకుని యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిర్వాహకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే కృష్ణలంక ప్రాంతంలోనే అతి పెద్ద అయినటువంటి విగ్రహంగా ఈ విగ్రహం నిలిచింది. ఎందుకంటే
మరి ఇటు చిన్న ప్రాంతం, రోడ్లు కూడా చాలా చిన్నవి. ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టినటువంటి నిర్వాహకులు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ భ్రమరాంపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క వాళ్ళ కుటుంబాలు, పిల్లలు అందరూ కూడా ఆ దేవుని కృపకి మంచిగా వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ నిర్వాహకులు కోరుకున్నటువంటి పరిస్థితికి ఈ పూజల ద్వారానే ఈ ప్రాంతం సుభిక్షగా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు కృష్ణలంకలో బౌరంపురంలో గత 15 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది. సీను అనిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంగా ఈ 11 రోజులు కూడా నిష్ఠిత పూజలు చేయటం, మరి లాస్ట్ రోజు విగ్రహం ఏదైతే నిమగ్న కార్యక్రమం ఉందో అది కూడా కోలాటాలతో, బేతాళ సెట్లతో, అనేకమైన కార్యక్రమాలతో 15 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి సీను అండ్ అనిల్ ఫ్రెండ్ సర్కిల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు మరి గద్దె కాంతి గారిని నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మా డివిజన్ అధ్యక్షుడు తోట సీను గారికి, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు 3000 పై ఇంకా 5000 మందికి అన్నదానం కార్యక్రమం జరగడం, దీంట్లో పార్టీలకి, కులాలకి అతీతంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండటం, ఒక పల్లెటూరు వాతావరణం ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతానికి మాకు ఎనలేని స్నేహం ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ కూడా అన్నదమ్ములుగా ఈ కార్యక్రమం చేయటం, 15 సంవత్సరాలుగా ఒక బాధ్యతగా చేయటం అనేది చాలా సంతోషం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్లో చాలా అన్నదానాలు జరగటం జరుగుతూ ఉంది. అందులో మన తోట శ్రీను, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా జరిగిన ఇక్కడ అన్నదానం, అలాగే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చాలా పెద్ద పండగగా జరుపుకోవటం మనందరం చూస్తూనే ఉన్నాము. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా అన్ని పండుగలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవటం చూస్తూ ఉన్నాము. జనాల్లో ఒక మంచి ఇన్స్పిరేషను, అలా గుడ్ ఫీలింగ్ అనేది ఉండటం వలన మన అందరి కళ్ళల్లో కూడా ఆనందం ఉట్టిపడతా ఉంది. గత కాలంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి స్టార్ట్ అయిన ఈ గణేష్ చతుర్థి టుగెదర్నెస్ అనేది మనం ఇప్పుడు ఈ బ్రిటిష్ వారు లేకపోయినా కానీ మనందరం కూడా మన పిల్లలకి, మన కుటుంబాలకి, అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా మన ఆనవాయితీలు ముందుకెళ్ళాలని ఇలా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే కాకుండా ప్రతి డివిజన్లో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా మరెన్నో అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని, నన్ను కానీ అలాగే వాసు గారిని కానీ ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని కూడా గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్న శ్రీను, అనిల్ ఫ్రెండ్ సర్కిల్ వారికి నా ధన్యవాదాలు. ముందు విషయం ఏంటంటే, ఈ విజయవాడ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ డివిజన్లో ఈ బొమ్మ భారీ విగ్రహం తీసుకొచ్చారు. రేపు నిమజ్జనం కూడా బేతాళ సెట్టు ఇవన్నిటితో పాటు మంచి మంచి జెండా కార్యక్రమం ఒకసారి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి. అలాగే దానికంటే మించి రేపు ఊరేగింపు ఉంటుంది. రేపు దయచేసి రేపు కూడా అందరూ ఇదే ఉత్సాహంతో అందరూ పాల్గొనాలని చెప్పి మా నాయకులు అమ్మిశెట్టి వాసు గారికి, గద్దె కాంతి గారికి, మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. రేపు భారీ ఎత్తున జనాభా అందరూ కూడా సమకూర్చాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం మంచి సక్సెస్ చేయాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది ముసాఫిర్ ఖానాను ప్రైవేటు పరం చేస్తున్నది పేద ముస్లింలను మోసం చేసి కాంట్రాక్టర్ల లబ్ధి చేకూర్చడం కోసమేనా అని దీనిపై తెలుగుదేశం కూటమి నాయకులు సమాధానం చెప్పాలని వైసీపీ నాయకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ముసాఫిర్ ఖానా ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ పంజా సెంటర్లో అంజుమన్యే ఇస్లామియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో పోతిన వెంకట మహేష్ పాల్గొని మద్దతు తెలియజేశారు. పేద ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఏర్పాటైన షాజహూర్ ముసాఫిర్ ఖాజాను
లీజు పేరుతో ప్రైవేటీకరణ చేసి అద్దెలు పెంచి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడానికి వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ తెలియజేశారు. వక్ఫ్ బోర్డు అభివృద్ధి చెందిన ఆస్తిని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోనే నిర్వహించాలని, కమిటీ ఏర్పాటు చేసిన కార్యకలాపాలన్నీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. నేను అంజుమన్ ఇస్లామియా రేపు నుంచి మాట్లాడుతున్నాను. అంజుమన్ ఇస్లామియా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నేను ఈ ముసాఫిర్ ఖానా లీజు కానీ 3 సంవత్సరాలు ఆక్షన్ పెడుతున్నారు. ఇది ఎన్నిటికీ ఆక్షన్ కుదరదండి. ఈ ముసాఫిర్ ఖానా అనేది మా పూర్వీకులు దత్తత ఇచ్చిన దాన ధర్మాలు ఇచ్చిన ఇది ముస్లింస్ గురించి ఆ ప్రాపర్టీ ఎన్ని సంవత్సరాలు కూడా అలా ఉండి దాని వచ్చిన ఇన్కమ్ పేదవాళ్ళకి పంచాలా. ఏంటి ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు, యాక్షన్లు పెట్టకూడదు, ఏమి అది అద్దెలకు ఇవ్వాలా, ఒక కమిటీ వేయాలా. ఆ కమిటీ వచ్చి దాని మీద వచ్చిన ఇన్కమ్ ముస్లిం పేద పిల్లలకు కానివ్వండి, స్కూల్స్ పిల్లలకు కానివ్వండి, పేద మహిళలకు కానివ్వండి, వాళ్ళకి దానం చేయాలా. అంటే అలాంటి దీనికి తీసుకుని వెళ్ళి బోర్డు ఆక్షన్ వేసి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేస్తామంటే కుదరదండి. 100 సంవత్సరాలతో కూడా ఆ ప్రాపర్టీ ముసాఫిర్ ఖానా అలాగే ఉంటుంది. దానికి కమిటీ గవర్నమెంట్ వేసుకోండి. అధికారం వస్తే వాళ్ళు కమిటీ వేసుకోండి. ఆ కమిటీ వచ్చి అది చూస్తుంది. అంతవరకు కాంట్రాక్ట్ ఇస్తానికి లేదు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు అలాగే ఉంటుంది. దీని మీద డిమాండ్ మేము చేస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యాక్షన్ చేస్తానికి మేము కుదరదు. ఇది మేము ఫైట్ చేస్తాము. విజయవాడ అంజుమన్ వైపు నుంచి. అస్సలాము అలైకుం. ముసాఫిర్ ఖానా అంటే దేశం నుంచి విభిన్న ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయాణికుల సౌకర్యార్థము అక్కడ వాళ్ళకి సహాయం చేయడానికి ముసాఫిర్ ఖానా అనే పేరుతో ఒక షాజహూర్ అనే ఆయన ఇచ్చిన ఇది ఒక గిఫ్ట్ ఇది. దాన్ని ప్రజలకు అవసరానికి ఉపయోగపడాలని చెప్పేసి షాదీఖానాగా మలిచారు. అప్పుడు మినిమం ప్రైస్ తో కొన్ని వంటల్లో ఉన్న అందరు ప్రజలు ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకునేవారు. ఈ ముసాఫిర్ ఖానాని ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వేల నుంచి లక్షల రూపాయల అద్దెలు కట్టుకోలేక ఇక్కడ పెళ్లిళ్ళు ఇళ్ల దగ్గర చేసుకోవాల్సిన దుస్థితి ప్రజలకి వచ్చింది. దీనికోసం మనం ఉద్యమాలు చేసినప్పుడు పోతిన మహేష్ గారు కూడా మాతో పాటు భుజం కలిపి దానిలో పాల్గొన్నారు. అప్పుడు మనం మినిమం 5,000 రూపాయలు ముసాఫిర్ ఖానా రెంట్ పెట్టాలంటే గత ప్రభుత్వము మన అందరి ఒత్తిడి వల్ల 10,000 రూపాయలు పెట్టింది. కాకపోతే కరెంట్ బిల్ వేరని, క్లీనింగ్ ఛార్జెస్ అని అప్పటికి 20,000 అయింది ఒక్కొక్క ఫ్లోర్కి. దాంతోపాటు వాళ్ళేమో వంటకాలకి దీక్షాలు అని చెప్పేసి, డెకరేషన్ అని చెప్పేసి దానికి ప్రైవేటైజేషన్ చేయడం వల్ల దానిలో 40,000 రూపాయలు మళ్ళీ యాడ్ అయినాయి. అది కూడా ముసాఫిర్ ఖానా అండర్లోనే జరిగితే 20-25 వేలలో పెళ్లిళ్ళు జరిగేది. ఇప్పుడు మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మినిమం ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే 1-2 లక్షల రూపాయలు అవుతుంది. 1 లక్ష రూపాయల్లో మధ్యతరగతి ప్రజలు ఇక్కడ పెళ్లిళ్ళే అయిపోతాయి. అలాంటిది వాళ్ళకి 2 లక్షల రూపాయలు. వర్షాకాలం దృష్ట్యా తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు అవసరమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శుక్రవారం ఉదయం శాఖాధిపతులతో త్రాగునీటి సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో వర్షాకాలం దృష్ట్యా త్రాగునీటిలో ఎటువంటి లోపం ఉండరాదని, శుద్ధమైన త్రాగునీటిని సరఫరా చేసేటట్టు చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు త్రాగునీటి పరీక్షలు చేస్తుండాలని, ఏమైనా తేడాలు గమనించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి లోపం అంతరాయం ఉండరాదని, ప్రతి ఒక్కరికి త్రాగునీటి సరఫరా ఉండేటట్లు చూసుకోవాలని అసిస్టెంట్ ఇంజనీర్లు ఎమ్యూనిటీలు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి వారికి త్రాగునీటిలో ఏదైనా సమస్యలు ఉన్నాయా వంటి విషయాలపై వారి అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైడ్ డ్రైన్లతో మంచినీటి పైపులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, ఇప్పటికే నగరంలో ఉన్న అన్ని డ్రైన్లలో త్రాగునీటి పైపుల క్రాసింగ్లను తొలగించినప్పటికీ ఇంకానూ ఏమైనా మిగిలిపోయి ఉన్నచో అధికారులు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. సీఎం చంద్రబాబు ద్వారానే అమరావతి రాజధాని అభివృద్ధి. శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నేత మురళీమోహన్. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదని, కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న ప్రచారం నమ్మవద్దు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు సూచన.
వర్షాకాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.